హాయ్ అండి, నా పేరు కావ్య. నేను పీడియాట్రిక్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని. సో చాలామంది పేరెంట్స్ నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎంతకాలం పడుతుంది, ఎంత టైం పడుతుంది, స్పీచ్ థెరపీలో జాయిన్ చేసిన తర్వాత ఎంత టైంలో మా బాబు మాట్లాడగలడు అని అడుగుతూ ఉంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, దీనికి ఆన్సర్ లేదండి. చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బాబు ఏజ్, బాబు ప్రాబ్లం యొక్క సివియారిటీ, అండ్ బాబు ఎన్వైర్న్మెంట్, అండ్ రెగ్యులారిటీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ రెగ్యులారిటీ, అండ్ హోమ్ ట్రైనింగ్, వీటన్నిటి మీద డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఈసారి మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. 6 months వచ్చాము, థెరపీలో రిజల్ట్ లేదు, 5 months వచ్చాము, థెరపీలో రిజల్ట్ లేదు. ఆ 5 monthsలో కూడా ఏం చేస్తూ ఉంటారు, లీవ్స్ పెడుతూ ఉంటారు. బాబు ఎన్వైరన్మెంట్ సరిగా ఉండదు, బాబు మిగతా పిల్లలతో కలవాలి, పియర్ మింగ్లింగ్ అనేది ఉండాలి. ఆ దగ్గరకన్నా తీసుకురండి, వీ విల్ డూ సోషలైజింగ్ హియర్ అన్నా కూడా తీసుకురావట్లేదు. ఇవన్నీ కూడా ఉండట్లేదు. అండ్ హోమ్ ట్రైనింగ్ ఎస్పెషల్లీ ఇవ్వట్లేదు. ఇవన్నీ చేయకుండా ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే మీకు ఏదో కొంచెమే కనిపిస్తూ ఉంటుంది అంతే. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.